అప్పుడే తెల్లవారిపోయిందా? అమ్మా, ఏంటిది పిర్ర గుచ్చుకుంటుంది? ఓహో, రాత్రి తిన్న జంతువు మొక్కలు ఉండిపోయినట్టున్నాయి మంచం మీద. ఏరా బకాసుడా, అన్ని మంచం మీద కాడిచ్చేస్తావా ఏంటి? ఇప్పుడే లేచాను నాన్నగారు, అమ్మ కాఫీ ఇస్తుందేమో అని చూస్తున్నాను. చీ వెదవా, పాసిమొకంతో కాఫీ ఏంట్రా? అయినా పేషెంట్ లాగా అన్ని బెడ్ మీదనేంట్రా? కిందకి దిగుతావు. ఛీ, నవ్వొకటి వెదవకి. ఒరే, మర్యాదగా మొహం కొడుకుని కాఫీ తాగుతావా, లేక అట్లకా తెచ్చి పిర్ర మీద వాతలు పెట్టిమంటావా? అమ్మో, అంత పని మాత్రం చేయకండి బాబు, మొహం కొడుకుని తాగుతాను కాఫీ. అది అట్లుంటది మనతో. అమ్మో, మొహం కడుకంటే కాఫీ తాగితేనే పిర్ర మీద వాతలు పెడతానడు. అదే మొన్న 1 డజన్ పూరి తినేసాను. ఆ విషయం కానీ తెలుసుంటే ఈ పాటికి గుమ్మానికి ఉరేసి చూడేమో. భాగ్యం భాగ్యం, ఆ కాఫీ ఏదో నా మొహాన్ని కొట్టవే, తాగేసి బాత్రూమ్ పోతాను. ఓడి అమ్మ, తెల్లారి ఆ నిత్యానంద స్వామి లాగా తెగ మోటివేషన్ స్పీచ్లు ఇచ్చారు. ఈయన మటుకు కాఫీ తాగకుండా బాత్రూమ్కి వెళ్ళడు. ఆ డేరా బాబా కన్నా డేంజర్ అండి మీరు. ఇదిగోండి మీ కాఫీ. ఎంతకీ కాఫీ వేడిగా ఉందా? ఓ పని చేయండి, వేలు పెట్టి చూసుకోండి, తోలుడకపోతే నన్ను అడగండి. ఏమండి, మీరు సాయంత్రం వచ్చేటప్పుడు మామిడి పళ్ళు తీసుకురండి, రేపు దేవుడికి మూలం పెట్టాలి. ఏంటి భాగ్యం, రాత్రి దేవుడి కల్లో కనిపించి మామిడి పళ్ళు పెట్టమని అడిగాడా ఏంటి నిన్ను? ప్రతి సంవత్సరం పెట్టుకునేదే కదండి, ఏదో ఈ సంవత్సరం కొత్తగా పెట్టినట్టు అడుగుతారు. చూద్దాం లేవే, ఈ సంవత్సరం మామిడి పళ్ళు రేటు చాలా పెరుగుగా ఉందంట. చూడండి, మర్యాదగా మామిడి పళ్ళు తీసుకొస్తారా, లేక మీ పళ్ళు రాలగట్టి మూల పెట్టమంటారా, మీరే తెలుసుకోండి. మావా, ఏంట్రా బాబు ఈ ఎండలో, ఈ చెమటకి లోపల తీసుకుని డైపర్ కూడా తడిసిపోతుందిరా బాబు. రే, ఏదో అన్నావు, నాకు సరిగ్గా అనిపించలేదు, ఒకసారి చెప్పు. అమ్మో, టంగు స్లిప్ అయిపోయి నిజం చెప్పేశాను. అరే మామ, లోపల వేసుకుని డ్రాయర్ కూడా తడిసిపోతుందని చెప్తున్నాను నీకు. మావా, నాకు తెలియకుండా ఏదో దాస్తున్నావురా నీ డ్రాయర్ లోపల. ఊరుకో మామ, భలే కామెడీలు చేస్తావు నువ్వు. అమ్మా, ఒరే మావా, పిన్నిస్తో కానీ పొడిస్తే పెట్టరు పిర్ర మీద. రే, ఎందుకు దాంతో చావుగా పెట్టావు? సరదాగా కదా కొట్టాను పిర్ర మీద. మావా, పిర్ర మీద ఏదో అయ్యిందిరా, అదేంటో తెలియట్లేదు కానీ బాగా చిరాకు పెట్టేస్తున్నారా నన్ను. నాకు తెలిసి మీ బాబు చెట్టుకి మేకుండిపోయి ఉంటదిరా. అరే మావా, ఒకసారి అటు చూడు. అరే, ఏంట్రా నీ గోలు బయటకు వచ్చాక కూడా? అబ్బా, సరిగ్గా చూడు మామ, 50 రూపాయలకి చికెన్ బిర్యానీ అంటరా. ఒరే, అదేదో కాకి బిర్యానీలా ఉందిరా, అది కానీ తిన్నావంటే నీ కడుపు కులిపోయి బాంబులు వస్తాయిరా. ఏరా, 5 స్టార్ హోటల్లో తింటే బాంబులు అయ్యి రావేంట్రా? యాస లేకుండా మర్యాదగా ఇప్పించే. ఓ అబ్బా మామ, ఏముందరా బిర్యానీ. ఇంకో 50 రూపాయలు ఉంటే ఇంకో ప్లేట్ లాగించి వంటరా. ఓరి నీ అబ్బా, ఇప్పుడే కదరా 3 ప్లేట్లు మింగావు, ఇంకా సరిపోలేదురా నీకు. చూడు షేర్ ఖాన్, 3 ప్లేట్లు కాదు, ఈసారి 30 ప్లేట్లు పంపించినా సరే ఒక్క మెతుకు కూడా కింద పడకుండా మొత్తం ప్లేట్ అన్ని ఊడ్చేస్తాను. బైరవా, ఇలా గాని తింటే ఒక్క పీర మీద కాదు 2 పీర్ల మీద కూడా వస్తాయి తగ్గట్లో. ఒరే తిండిపోతేదవా, ఇంటికి వెళ్ళాక ఏ మజ్జిగ నీళ్ళు ఏ బార్ల నీళ్ళు తాగి సావు, లేకపోతే కటకమృగం కొమ్ముల్లాగా 2 వస్తాయి తగ్గట్లు అనకాలి నీకు. అరే మామ, పెద్ద పెద్ద బండరాలు తిన్నా సరే అరాయించుకోగల శక్తి ఉందిరా నా కడుపుకి. ఒరే, ఆఫ్టర్ ఆల్ ఈ బిర్యానీ అంతరా నా ముందు. ఏమన్నారు సార్? ఆఫ్టర్ ఆల్ బిర్యానీయా? పుట్టినరోజు దగ్గర నుంచి సచ్చిన రోజు వరకు వండుకుని తినేదరా బిర్యానీ. అలాంటి బిర్యానీని ఆఫ్టర్ ఆల్ అంటావా? ఒరే, ఈ ప్రపంచం మొత్తం మీద బిర్యానీ పేరు తెలియనోడు ఉండరా, అలాంటి బిర్యానీని ఆఫ్టర్ ఆల్ అంటావా? ఒరే ఒరే ఒరే, ఇప్పుడు ఆపరా బాబు, ఇప్పుడు ఆ 2 పేజీల డైలాగ్ నువ్వు చెప్పకరా. అది వినేసరికి నా పొట్ల బిర్యానీ అంతా మళ్ళీ అరిగిపోద్ది. అప్పుడు నువ్వే మళ్ళీ ఇంకో ప్లేట్ ఇప్పించాల్సి వస్తుంది. అమ్మో వద్దురా బాబు, వద్దు. నిన్ను పోషించి కన్నా ఏ అడివెడిలో దత్త తీసుకుని పోషించడం చాలా ఈజీరా బాబు. అబ్బా మామ, ఎడం తెర మీద కూడా ఏదో నొప్పి పెడుతుందిరా, ఏంటవుతుందో నాకు అర్థం కావట్లేదురా. ఒరే, నా మాటిని, ఇంటికెళ్ళి డ్రెస్సింగ్ టేబుల్ ముందు నుంచోరా ప్యాంట్ ఇప్పి, అప్పుడు ఏమైందో తెలుస్తుంది నీకు. ఒరే మెత్తని పొక్కడి, కంగారులో వీధి తలుపులు తీసుకుని ప్యాంట్ ఇప్పావు గనక నీ వికృత రూపం చూసి జనాలు కొట్టుకుని చచ్చిపోతారు కింద పడి. అవును మరి, నువ్వు పెద్ద శోభన్ బాబు అని నేను చూడడానికి లైన్ లో నుంచి వస్తారు జనాలు. ఎలా వెళ్తాంలే, మరి అలా ఉడికెక్కిపోకు. రే, ఎడం తెర జాగ్రత్త. భాగ్యం, మామిడి పళ్ళు అడిగావు కదా ఉదయాన్నే, ఇదిగో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను చూడు. అమ్మో, ఎన్ని తీసుకొచ్చారేంటండి? అయినా మీ దగ్గర ఇంత డబ్బు ఎక్కడిది? కొన్నావు కాదులేవే. అంటే ఎక్కడి నుంచైనా కొట్టుకొచ్చారా? అబ్బో, ఈ వయసులో చెట్లు ఎక్కడం గోళ్ళకెంతడం, ఆహా గట్టి పెండవేనండో మీరు. నోర్మి ఎదవా, కొన్నావు కావంటే కొట్టుకొచ్చినవేంట్రా? మా ఆఫీసులో ఒక అతనికి మామిడి పళ్ళు తోటలు ఉన్నాయంట, ప్రతి ఒక్కరికి ఒక బుట్ట గిఫ్ట్ గా ఇచ్చాడు. అవునా నాన్నగారు, మీ ఆఫీస్ లో నూడిల్స్ బండి ఉన్నోళ్ళు గానీ బిర్యానీ పాయింట్లు ఉన్నోళ్ళు గానీ ఎవరు లేరేటండి? ఏరా, రోజు వెళ్ళి మింగేద్దామనే.
చెడగత్రి కదవా చెడవ పుట్టావు కదరా మన వంశానికి. సర్లే ఒక పండు తిని రుచి ఎలా ఉందో చూడు, పండాయో పచ్చిగా ఉన్నాయో. అలాగేనండి. అమ్మా తపాలతో నీళ్ళు ఇవ్వే, ఈ రోజు ఈ మామిడి పళ్ళు పట్టుబట్టాలి. ఒరే కక్కుర్తి తీయదవా, కంగారులో టెంక కూడా మింగిస్తావు గనక ఊపిరాడికి చచ్చిపోతావు. నాకు తెలుసులేండి బాబు, ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, అంతలోటికి వీటిని చూపు చూస్తాను. తిండిపోతు అదవా, తిండి అంటే ఎంత ఆరాటోరా నీకు. చూడటానికి ఎర్రగా బుర్రగా ఎంత అందంగా ఉన్నావే, ఈ రోజు నిన్న ఒక పట్టు పట్టాల్సిందే. చూడటానికి ఎర్రగా ఉంది కానీ తినడానికి పుల్లగా ఉంది. ఇంకో కాయ తిని చూద్దాం ఎలా ఉందో. అబ్బా ఈ ఒక్కపోతే ఏంట్రా బాబు, బాడీలో బ్లడ్ కూడా బాయిల్ అయిపోతుంది. భాగ్యం ఇక్కడ మామిడి పళ్ళు పెట్టాను ఏమయ్యాయే? అబ్బా కాస్త పక్కన చూడండి, ఆ టేబుల్ మీద పెట్టాను కదా. అదేమిటే బొట్టుడు మామిడి పళ్ళు తెస్తే రెండే కనిపిస్తున్నాయి ఇక్కడ. మీరే కదండి రుచి చూడమని చెప్పారు మీ పుత్రరత్నానికి. ఏంటి బొట్టుడు మామిడి పళ్ళు రుచి చూసాడా? ఓయమ్మో, రుచి చూడమంటే ఇలాగుందే. ఇక కడుపు నిండా తిన్నాడంటే ఒక లారీడు సరుకు దింపాలేమో ఇంటి ముందు. Few moments later. పిల్లలు ఒకటే నొప్పి పెట్టేస్తున్నారా బాబోయ్. అమ్మా అరే మామ ఏమైందిరా అలా పిలకలు వచ్చిన వాళ్ళగా నడుస్తున్నావు? ఏమోరా మామ, ఏదో తెలియని నొప్పి. నా డిక్కీ గాని డ్యామేజ్ అయిందేమో అని డౌట్ వస్తుందిరా. డిక్కీ డ్యామేజ్ అయిందా? ఏరా బాత్రూమ్ లో కానీ కాల్ చేసి పడిపోయావా? లేదు మామ, ఎవడో కర్రక మేక దగ్గొట్టి దాన్ని నా పిర్రకేసి కొట్టినట్టు అనిపిస్తుందిరా. ఏంటరా బాబు నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడుతావు నాకు అస్సలు అర్థం కాదు. సర్లే అలా తాళ్ళగా ఎందుకు నుంచున్నా, కూర్చో. సరేలే మామ, ఏసీ 16 లో పెట్టరా బాబు. మళ్ళీ ఏమైందిరా అంత గట్టిగా అరుస్తావు? ఒరే పాపిస్తోడా, సోపాకి మేక దగ్గొట్టవేంట్రా? ఓర్ నీ మేకలో నా చాకు వచ్చిన దగ్గర నుంచి మేకు మేకు అని చెప్పి నన్ను మింగుతున్నావు కదరా. ఏమోరా మామ, రెండు పిర్రలు తెగ మండిపోతున్నాయిరా బాబోయ్. ఏదో పొగ్గులు కుంపట మీద కూర్చున్నట్టుగా ఉన్నదిరా నాకు. అరే నాకేదో డౌట్ కొడుతుంది, నువ్వు సిగ్గుపడకుండా ప్యాంట్ వెనక్కి తిరుగు, నేనేమైందో చూస్తాను. సరేరా మామ. అమ్మా మామ నువ్వు అయిపోయావా? అరే ఎదవా, నన్ను టెన్షన్ పెట్టకుండా సరిగ్గా చెప్పరా ఏమైందా? మామ నీ పిల్ల మీద సగ్గెట్లు వచ్చాయరా. అదా సంగతి, అందుకేనా ఎంత నొప్పి పెడుతుంది. అట్లేదు మామ, చాలా ఆయింట్మెంట్లు మార్కెట్ లోకి వస్తే ఏదో ఒకటి రాస్తే తగ్గిపోద్దులే. అని నెల తక్కువాడు తగ్గిపోవడానికి 1-2 కాదురా బాబు, ఏకంగా ద్రాక్ష గుర్తులకు బోల్డ్ నొప్పి. ద్రాక్ష గుర్తులాగా వచ్చాయా?